సో హరిప్రియ గారు, అంటే మీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ మదర్ గురించిదే. అంటే మీ మదర్ మాట్లాడలేకపోయారు కాబట్టి మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు, అంటే అమ్మ పాడలేకపోయారు కాబట్టి మీరు పాడాలనుకున్నారు? అంతే. అంటే అమ్మ అమ్మ మాట్లాడగలరు, బట్ పాడలేకపోయారు ఒక టైంలో. సో ఎప్పుడైతే తన వాయిస్ డిస్టర్బ్ అయిందో నేను అప్పటికే పుట్టాను. సో తనకి ఏముందంటే నా కూతురు కూడా ఇది ఎలాగో నేను చేయలేకపోతున్నాను, తనకి ఇష్టం పాట అంటే. ఓకే. సో నా కూతురు మంచి పొజిషన్లో ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకో, పాటలు పాడాలి, నువ్వు పాటలు పాడాలి. సో అలా నాకు అలవాటైంది. ఓకే. అమ్మ మ్యూజిక్ క్లాసెస్ చెప్తూ ఉండేవారు, వాళ్ళ పక్కన కూర్చుని వింటూ ఉండేదాన్ని. అలా ఆటోమేటిక్గా మ్యూజిక్ అంటే ఒక రెస్పెక్ట్. ఓకే, అందుకే మీకు ఆ వాయిస్ కూడా వచ్చినట్టుంది మేబీ. అమ్మ పాడతారు కాబట్టి ఆ వాయిస్ కూడా వచ్చినట్టుంది అంటే జీన్స్. అసలు ఏంటి రీజన్ ఏంటి అమ్మ గొంతు రాకపోవడానికి? అంటే లైక్ అమ్మ ఏదో ప్రోగ్రామ్కి షోస్ చేస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా యూజువలీ తనకి ఫస్ట్ వస్తూ ఉండేది, బికాజ్ చాలా మంచి గొంతు ఆవిడది కూడా. సో ఎవరో కిట్టని వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఉంటారో అంతే కొంచెం చెప్పలేం. సో అలా ఎవరో కొంచెం తన వాయిస్కి ప్రాబ్లం చేశారు, ఇబ్బంది పెట్టారు, వాయిస్ పోయింది. దానివల్ల మొత్తం బాడీకి కూడా ప్రాబ్లం అయింది. ఓకే. అండ్ దెన్ షీ గాట్ టు నో టెస్ట్లో ఇలా తెలిసిన తర్వాత షీ వాజ్ లైక్, నన్ను ఇప్పుడు నేను బయటకు వెళ్తే కొంచెం భయపడుతూ ఉంటారు అమ్మ అప్పుడప్పుడు, జాగ్రత్తగా ఉన్నా అది అంతే. ఓకే.